ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో వచ్చే ప్రతి ఫేక్ న్యూస్ని నమ్మి వైరల్ చేయడం ఏంటి? అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్ బైడెన్ 2019లోనే చనిపోయాడని, ప్రజెంట్ అతను ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అని చాలా వింటున్నాం. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ న్యూస్ ఇప్పటిది కాదు. ట్రంప్కి సంబంధించిన ట్రూత్ సోషల్ అప్పట్లో కాన్స్పిరెన్సీ థియరీ పేరుతో బైడెన్ ఆల్రెడీ 2019లోనే చనిపోయాడని, ప్రజెంట్ అతను ఒక హ్యూమనాయిడ్ బాడీ అని బాగా వైరల్ చేశారు. బికాస్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి. జనాలు కూడా బాగా నమ్మేశారు బికాస్ బైడెన్ కొన్ని సిచ్యువేషన్స్లో బిహేవ్ చేసిన విధానం వల్ల. అదొక ఏజింగ్ ప్రాబ్లం. ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఆయన అలా అయిపోయాడు తప్ప ఇంకేది లేదు. ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీకి ప్రెసిడెంట్ ఒక రోబోట్ అంటే వినడానికి విడ్డూరంగా లేదు. అండ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో అసలు అది లేదు. ఎప్స్టీన్ ఫైల్స్లో జస్ట్ ఎప్స్టీన్ చీకటి రాజ్యం, చిన్న పిల్లలతో చేసిన ఘోరాలు మాత్రమే ఉన్నాయి. సో ఏ అయితే వచ్చే ఫేక్ ఎప్స్టీన్ ఫైల్స్ని నమ్మకండి. అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ని మొన్న చేసిన వీడియో తర్వాత షేర్ చేశాను. యాక్చువల్గా కామెంట్ పెడితే ఫైల్ షేర్ చేస్తాను చెప్పాను, బట్ వేలలో కామెంట్స్ రావడం వల్ల మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే షేర్ చేశాను. మీలో ఫైల్స్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే అకౌంట్ని ఫాలో చేసి ఫైల్స్ అండ్ డిఎం చేయండి. నేను మీకు పంపిస్తాను. చల్.